హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కాకరకాయతో ఒక మంచి కర్రీ అండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్, చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ అస్సలు చేదు లేకుండా చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ కాకరకాయ కర్రీ రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు కాకరకాయలను తీసుకున్నాను. కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న సైజు ఒక 4 ఉల్లిపాయలు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఎక్కువగానే తీసుకోవాలి. 7-8 వరకు తీసుకున్నాను. తీసుకున్న కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. పెద్ద సైజులోనే రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకునే కాకరకాయలని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి పల్స్ ఇస్తూ మరీ మెత్తగా కాకుండా బరకలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగిలిన ముక్కలను కూడా అదే విధంగా వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఎక్కడైనా మిక్సీ కాకపోతే వాటిని మరలా మిక్సీలోకి వేసి మరీ మెత్తగా కాకుండా బరకలాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్నాం. ఈ కాకరకాయ పేస్ట్ని అంతా కూడా ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే ఎక్కువ చేదు ఉంటుందన్న డౌట్ మీకు రావచ్చండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటాం కాబట్టి అస్సలు చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి. అవి చిటపట్లాడేటప్పుడు ముందుగా మిక్సీ పట్టిన ఈ కాకరకాయ పేస్ట్ని అంతా కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందనే కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయనంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి అనుకోవాలి. కాకరకాయనంతా కూడా ఇలా సైడ్లో కనుక్కొని మధ్యలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివి వేసుకున్నాం కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తీసుకున్న వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటు కాకరకాయ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు, కారాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కారం అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రుచి అంత బాగుంటుందండి. స్టవ్ని అయితే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి మరలా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చూస్తుంటే చట్నీ లాగానే ఉంది కదండి, అస్సలు చేదు ఉండదు. కాకరకాయని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి అస్సలు చేదు ఉండదు, రుచి ఇంకా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. చాలా కమ్మగా ఉంటుంది. మామూలుగా కాకరకాయ ముక్కలు చేసి కర్రీ చేస్తే వాళ్ళు తినడానికి అంతగా ఇష్టపడారు కాబట్టి ఇలా లైట్గా మిక్సీ పట్టి కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ కర్రీ రెసిపీ నచ్చిందా? లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.